సహోదరి సహోదరులందరికీ కూడా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు సిలువపై యేసుక్రీస్తు మాట్లాడినటువంటి 7 మాటలలో భాగంగా 4వ మాటను మనము ధ్యానించుకోబోతున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనంలో ఆయన సిలువపై పలికినటువంటి 4వ మాటను మనము చూడగలుగుతాం. ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటువంటి మాట. ఒకసారి ఆ లేఖన భాగాన్ని మనము చదువుకుందాం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసెను. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివని అర్థము. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు చేసినటువంటి ప్రతి పని, ఆయన నోటి నుంచి పలికినటువంటి ప్రతి మాట జగత్పునాది వేయబడక ముందే ఆయన నిమిత్తమై ఆయన ద్వారా నెరవేర్చబడేటువంటి విధంగా ముందుగానే దేవుని సంకల్పంలో ఉన్నాయనేటువంటి విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. ఆ కోవలోకే సిలువపై ఆయన చెప్పినటువంటి యొక్క ఏలీ ఏలీ లామా సబక్తాని అనేటువంటి మాటను మనము చూడవలసినటువంటి అవసరత ఉంటుంది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. యేసుక్రీస్తుని గురించి ముందే దేవుడు అనేకమైనటువంటి లేఖనాల ద్వారా ఆయన చేయవలసినటువంటి ప్రతి ఒక్క పని, ఆయన నెరవేర్చాల్సినటువంటి తండ్రి యొక్క చిత్తమును గురించి ముందుగానే దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. కీర్తనల గ్రంథం 40వ అధ్యాయము 6వ వచనం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులనైనను పాప పరిహారార్థ బలులనైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము నేను వచ్చి ఉన్నానెను. ఈ విషయాన్నే పౌలు ఇంతకుముందు మనం చదివినటువంటి వచన భాగాలలో స్థిరపరుస్తూ ఉన్నాడు. అంటే యేసుక్రీస్తుని గురించినటువంటి ఏర్పాటు దేవుడు ఏ విధంగా అయితే తన యొక్క అనాదికాల సంకల్పంలో ముందుగానే నిర్ణయించి ఉంచాడో ఈ విషయాలను పరిశీలించడం ద్వారా మనము తెలుసుకోగలం. అలాగే యేసుక్రీస్తు చెప్పినటువంటి ఈ యొక్క 4వ మాట ఏదైతే మనం ధ్యానించుకుంటున్నామో ఏలీ ఏలీ లామా సబక్తాని అని చెప్పి ఆయన పలికినటువంటి మాట కీర్తనల గ్రంథం 22వ అధ్యాయంలో దావీదు ద్వారా దేవుడు ముందుగానే ప్రవచనాత్మకంగా సిద్ధపరిచి ఉంచినట్లుగా మనము చూస్తాం. కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము 1వ వచనం. నా దేవా నా దేవా నీవు నన్నెందుకు చేయి విడిచితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేలా దూరముగా ఉన్నావు. ఈ యొక్క మాట యేసుక్రీస్తు యొక్క జీవితంలో నెరవేరాలి కాబట్టి ఆయన తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి క్రమంలో భాగంగా సిలువలో ఈ మాట ఆయన పలికినట్లుగా మనము గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ యొక్క 22వ కీర్తన రాసేటప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క 22వ కీర్తన ఇది రాసేటువంటి సమయంలో దావీదు కూడా ఇంచుమించు అదే పరిస్థితుల్లో, ఆ రకమైనటువంటి పరిస్థితుల్లోనే ఉన్నట్టుగా మనం చూడగలం. ఆ 22వ కీర్తన అంతా కూడా మనం పరిశీలన చేస్తే, శ్రద్ధగా చదివినట్లయితే ఆ విషయం మనకు అర్థమవుతుంది. యేసుక్రీస్తు ఇక్కడ సిలువలో ఏ విధంగా అయితే శ్రమ పడుతున్నాడో, ప్రాణం పోయేంతగా బాధపడుతున్నాడో, అందరి చేత వెలివేయబడ్డాడో, అందరూ ఈయనకు శత్రువులుగా మారిపోయారో, ఇంచుమించు అదే సమానమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ మనకు దావీదు కూడా కనిపిస్తాడు. ఆ యొక్క విషయాలను మనము గుర్తుపెట్టుకోవాలి. కాబట్టే దావీదు మహారాజు ఇక్కడ ఏమంటున్నాడనంటే నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అయితే అది ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా నెరవేరాలనేటువంటిది తండ్రి అయినటువంటి దేవుని యొక్క అనాదికాల సంకల్పం. ఎందుకు? కారణం ఏంటి? ఏ కారణాన్ని బట్టి మరి దేవుడు ఇక్కడ యేసుక్రీస్తును కానీ లేకపోతే అక్కడ దావీదును కానీ వీరిని ఎందుకు వీళ్ళ యొక్క చేయి విడిచిపెట్టాడు దేవుడు? ఎందుకు వీరికి తన యొక్క సహాయాన్ని అందించకుండా వదిలేశాడు? యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటకి అర్థం అదే కదా. ఏలీ ఏలీ లామా సబక్తాని అని అంటే నా దేవా నా దేవా నువ్వెందుకు నా చేయి వదిలేశావు, ఎందుకు నన్ను విడిచిపెట్టేశావు అనేటువంటి ప్రార్థన యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఉండి ప్రాణం పోయేందుకు కొద్ది సమయం ముందు ఆయన ఈ విధంగా తండ్రికి మొరపెడుతున్నట్లుగా మనము గమనించాం. మరి ఇలాంటి అనేకమైనటువంటి ప్రశ్నలకు మనం సమాధానాలు వెతికేటప్పుడు మన యొక్క సొంత ఆలోచన కాదు కానీ లేఖనం ఏం మాట్లాడుతుంది, బైబిల్ ఏ రకమైనటువంటి సమాధానాన్ని ఇస్తుంది, యేసుక్రీస్తు కానీ దావీదు కానీ ఎందుకు ఈ రకమైనటువంటి ప్రార్థన చేస్తున్నారు అనేటువంటి విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథాన్ని తీసి మనం చదవడం మొదలుపెట్టినట్లయితే ప్రతి ఒక్క విషయానికి, దేవుని యొక్క ప్రతి ఒక్క తలంపుకి కూడా ఒక ఆలోచన, ఒక ముందస్తు ప్రణాళిక దేవుడు ముందుగానే సిద్ధపరిచి ఉన్నట్లుగా మనము తెలుసుకుంటాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 12వ వచనం. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించిన వారిని గద్దించును. దేవుడు ఎవరిని గద్దిస్తున్నాడు?
ఎవరిని శిక్షిస్తున్నాడు, ఎవరిని శ్రమల పాలు చేస్తున్నాడు, ఎవరి చేయి వదిలిపెట్టేస్తున్నాడనంటే తండ్రి తన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించేటువంటి వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు. చాలా జాగ్రత్తగా దేవుని యొక్క మార్గాలను, ఆయన యొక్క ఆలోచనలను, ఆయన యొక్క తలంపులను మనము తెలుసుకునే ప్రయత్నం చేయాలి. దేవుడు ఊరికనే శిక్షించడు, ఊరికనే నీ చేయి వదిలిపెట్టేయడు. దాని వెనక దేవునికి ఇష్టడవై దేవుని మార్గాలను అనుసరిస్తున్నటువంటి నువ్వు శ్రమల పాలయ్యావంటే, నీ మీదికి నింద, అవమానము, మరణకరమైనటువంటి బాధ ఏదైనా వచ్చినట్లయితే, ఆ రకమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నట్లయితే తండ్రి నిన్ను ప్రేమిస్తున్నాడని అర్థము, తండ్రి నిన్ను గమనిస్తున్నాడని అర్థము. నీ ఎడల నీ తండ్రి అయినటువంటి దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక, ఏర్పాటు ఉన్నాయనేటువంటి అర్థము లేఖన భాగాల ద్వారా మనం తెలుసుకొని వాక్యము ద్వారా మన యొక్క విశ్వాసాన్ని బలపరుచుకునేటువంటి వాళ్ళమై మనం ఉండాలి. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం మనకు తెలుసు కదా. ఒకసారి ఆ లేఖన భాగాన్ని చదువుదాం. ఇక్కడ ఏం రాస్తున్నాడనంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఒక దావీదును మాత్రమే కాదు కానీ, ఒక యేసుక్రీస్తును మాత్రమే కాదు కానీ, ఆయన మొత్తం లోకం అంతటినీ కూడా ప్రేమిస్తున్నాడు. ఎందుకనంటే సహజంగా ఆయన ప్రేమ స్వరూపి. యోహాను పత్రికలో మనం చదువుకుంటాం కదా, దేవుడు ప్రేమ స్వరూపి. మరి ముందు చదివినటువంటి లేఖన భాగాలను బట్టి మనకు అర్థమైంది ఏంటి? తండ్రి తాను ప్రేమించినటువంటి కుమారుని గద్దిస్తాడు, వాణ్ణి శిక్షిస్తాడు అనేటువంటిది. ఈ క్రమ ప్రకారంగా మనం ఆలోచన చేసినట్లయితే, ఈ పద్ధతిలో ఆలోచించినట్లయితే దేవుడు లోకం అంతటినీ ప్రేమిస్తాడు. దేవుడు లోకం అంతటినీ ప్రేమించాలి, లోకంలో పుట్టినటువంటి ప్రతి ఒక్క మనిషిని శిక్షించాలి. ఎందుకనంటే ఆయన ప్రేమించే వారిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు అని చూసాం కదా. తండ్రి కుమారుణ్ణి ఏ విధంగా అయితే గద్దించి శిక్షిస్తాడో, మరి లోకం అంతటి ఎడల దేవుడు ప్రేమ కలిగి ఉన్నప్పుడు, లోకం అంతటిని దేవుడు ప్రేమిస్తున్నప్పుడు అందరి చెయ్యి వదిలిపెట్టేయాలి కదా. వై ఓన్లీ డేవిడ్, వై ఓన్లీ జీసస్ క్రైస్ట్ అని అంటే, మనకు వచ్చినటువంటి ఇరుకులు, ఇబ్బందులు, మరణకరమైనటువంటి పరిస్థితులలో మనం ఎప్పుడైతే ఉన్నామో అవి ఎందు నిమిత్తం మన మీదకి వస్తున్నాయి, ఏ కారణాన్ని బట్టి మనం ఆ స్థితిలోకి వెళ్ళిపోయాం అనేటువంటిది, ఏ కారణాన్ని బట్టి మనం ఆ పరిస్థితుల్లోకి నెట్టివేయబడ్డాం అనేటువంటి విషయం మనము చాలా జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. అప్పుడు ఇది తండ్రి ద్వారా శిక్షింపబడుతున్నటువంటి విధానమా, లేకపోతే మరేదైనా పరిస్థితిని బట్టి మనం ఈ రకమైనటువంటి పరిస్థితులలో ఉన్నామా అంటే, యేసుక్రీస్తు ఇక్కడ చెప్తున్నట్లుగా, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచితివి అని చెప్పి, నా ఆర్తధ్వని నువ్వెందుకు వినడం లేదు, నేను మొరపెట్టి ప్రార్థన చేస్తున్నప్పుడు నీ చెవి ఎందుకు నా ప్రార్థనను అంగీకరించడం లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు తండ్రి దగ్గరికి తీసుకొచ్చేటప్పుడు, అది ఎందు నిమిత్తం మనకి సంభవించిందో మనం చాలా జాగ్రత్తగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఎందుకనంటే దానికి కూడా సమాధానం మళ్ళీ మనకి లేఖనంలోనే దొరుకుతుంది, బైబిల్లోనే వెతికితే ఆ విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. 1 పేతురు పత్రిక 2వ అధ్యాయము 19 నుంచి 23 వచనాలను ఒకసారి మనము చూద్దాం. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖము సహించిన ఎడల అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు తినినప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి హితమగును, అందుకు మీరు పిలువబడితిరి. ఇది కదా విషయము. నువ్వు ఎందు నిమిత్తం శ్రమ పడుతున్నావు, ఎందు నిమిత్తం దెబ్బలు తింటున్నావు, ఎందుకు నీకు అవమానకరమైనటువంటి పరిస్థితి వచ్చిందని నిన్ను నువ్వు పరిశీలన చేసుకున్నప్పుడు, నువ్వు ఏదో తప్పు చేసి, ఏదో ఇంకో రకమైనటువంటి దోషకరమైనటువంటి కార్యం ఏదో చేసి, లేకపోతే ఇంకోటి ఏదో తప్పిదం చేసి నువ్వు దాన్ని బట్టి నీకు దెబ్బలు తగిలాయి అనుకో, దాన్ని బట్టి నువ్వు శ్రమల పాలు అయ్యావు అనుకో, అది దేవునికి ఏం సంబంధము? నీకు రావాల్సినటువంటి శిక్ష నీకు వచ్చింది. ఎవడైనా వచ్చి నిన్ను కొట్టాడంటే నువ్వు వాడిని తిడితేనో లేకపోతే ఇంకేదో చేస్తేనో దానికి తగినటువంటి ప్రతిఫలం నీ మీదకి వస్తుంది, వాడు కూడా నిన్ను కొడతాడు. అలా కాకుండా నువ్వు మేలు చేసి కీడు అనుభవించావా, నువ్వు ప్రేమ కలిగిన వాడవై ఉండి ద్వేషింపబడ్డావా, లేకపోతే ఇంకేదైనా మంచి మార్గంలో ప్రయాణిస్తూ నీకేదైనా అవమానం వచ్చిందా, అప్పుడు అది నీకు హితం అనిపిస్తుంది, అప్పుడు అది నీకు లాభకరంగా మారుతుంది. దేవుడు ఆ రకమైనటువంటి లాభాన్ని, ఆ రకమైనటువంటి ఘనతని నీకు కలిగిస్తాడు నువ్వు ఉన్నటువంటి శ్రమను బట్టి. అప్పుడు నువ్వు తండ్రి ఎందుకు నా చేయి విడిచిపెట్టావు అని ప్రార్థన చేసినట్లయితే, నేను నిన్ను ప్రేమిస్తున్నాను కాబట్టి, నీ కోసం గొప్ప బహుమానాన్ని, నిత్యజీవం అనేటువంటి బహుమానాన్ని నీ గురించి సిద్ధపరిచాను కాబట్టి, అనేకమైనటువంటి శ్రమల ద్వారా మనం ప్రయాణించి ఆ యొక్క బహుమానాన్ని అందుకోవాలని చెప్పి తండ్రి యొక్క ప్రణాళిక ఉంది కాబట్టి, అటువంటి ప్రార్థనకి దేవుని సన్నిధిలో ఒక యోగ్యత, అర్థము అనేటువంటిది ఉంటుంది. కానీ నువ్వు తప్పు చేసి దెబ్బలు తిన్నట్లయితే దానికి దేవుడు ఏం చేస్తాడు? ఇంకొకరికి నష్టం కలిగించేటువంటి పని చేసి అక్కడ నీకేదైనా అవమానమో, దెబ్బలు తగలమో, మరి ఇంకేదైనా నీ శరీర సంబంధమైనటువంటి విషయాలు ఏవైనా జరిగినట్లయితే దానికి దేవునితో ఏం సంబంధం? నీకు తగిందే నువ్వు పొందుకున్నావు.
కానీ తండ్రి తను ప్రేమించినటువంటి కుమారుని గద్దించు రీతిగా నీకు వచ్చేటువంటి శిక్ష అనేటువంటిది అలా ఉండదు. కానీ నువ్వు మేలు చేసినట్లయితే నీకు కీడెదురవుతుంది. నువ్వు ఇతరుల మీద ప్రేమ చూపించినటువంటి విషయాన్ని బట్టి నలుగురి చేత నువ్వు ద్వేషింపబడతావు. నువ్వు దేవుని మార్గాన్ని అనుసరించడం వలన నీకున్నటువంటి ఇబ్బందులు ఇంకా ఎక్కువ అవుతాయి. ఈ రకమైనటువంటి ఏర్పాటు అనేటువంటిది దేవుడు ఏర్పాటు చేసి ఉంచాడు ఆయన ప్రేమించినటువంటి బిడ్డల ఎడల, ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారి ఎడల. కాబట్టి తండ్రి తను ప్రేమించినటువంటి బిడ్డలను శిక్షించు రీతిగా, గద్దించు రీతిగా ఈ యొక్క శిక్ష అనేటువంటిది యేసుక్రీస్తు ప్రభువారి మీదకి కానీ, విశ్వసించిన ప్రతి ఒక్క వారి మీదకి కానీ దేవుడే శిక్షించి సరిచేస్తూ ఉన్నాడు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. నువ్వు అవునన్నా కాదన్నా, మన అందరము ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా దేవుడు అందరికీ దేవుడు అందరికీ తండ్రే కదా. అందరినీ పుట్టించినటువంటిది ఆ దేవుడే పుట్టించాడు మనల్ని అందరినీ కూడా. పుట్టిన ప్రతివానికి కూడా తండ్రి ఆ దేవుడే. మలాకి గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని ఒకసారి చదివితే అక్కడ ఆ విషయాన్ని స్థిరపరుస్తాడు. అందరికీ తండ్రి ఒక్కడే కాడా, మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా, ఒక్క దేవుడే మనలను సృజింపలేదా? అందరికీ తండ్రి ఒక్కడే. నిన్ను నన్ను లోకంలో ఉన్నటువంటి మనుషులని సమస్తం అంతటినీ సృష్టించినటువంటి వాడు దేవుడు ఒక్కడే సృష్టించాడు. ఈ విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. అయితే ఇక్కడ విషయము ఏమవుతుందనంటే, మిగతా లోకస్తులందరికీ, అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను అనేటువంటి మాటకి, దేవుడు ప్రేమించినందుకు గాను శిక్షించి సరిచేస్తున్నాడు అనేటువంటి మార్గానికి తేడా అనేటువంటిది ఇక్కడ మనం గమనించాలి. ఏంటి ఆ తేడా అనంటే, దేవుడైతే అందరినీ బిడ్డలుగా సమానంగా చూస్తున్నాడు. అందరినీ అంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని చెప్పి లేఖనం మనం చదువుకున్నాం కదా. కానీ నన్ను సృష్టించినటువంటి తండ్రి ఈయనే, ఈ దేవుడే నన్ను సృజించాడు అనేటువంటి ఆ యొక్క విషయాన్ని నువ్వు ఎప్పుడైతే గమనిస్తావో, అప్పుడు దేవుడు నిన్ను తన యొక్క సొంత కుమారునిగా, జ్యేష్ఠ కుమారునిగా ఎంచి ఏం చేస్తాడనంటే, నిన్ను శిక్షించి సరిచేసి నీ కొరకు నా కొరకు జీవ కిరీటాన్ని, లేకపోతే నిత్య జీవం అనేటువంటి బహుమానాన్ని సిద్ధపరిచి ఉంచాడనేటువంటి విషయం మనము గ్రహించగలుగుతాం. అప్పుడు దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి ఇచ్చిన సాక్ష్యం ఏదైతే ఉందో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి. ఎందుకు? దేవుడు లోకం అంతటినీ ప్రేమించాడు కదా. వీళ్ళందరూ నా ప్రియ కుమారులు, వీళ్ళందరి యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పలేదే. ఒక్క యేసుక్రీస్తుని గురించి మాత్రమే ఈయన నా ప్రియ కుమారుడు అని చెప్పి అన్నాడు. ఏమంటున్నాడండి దేవుడు? ఒక యేసుక్రీస్తుని గురించి మాత్రమే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పి అంటున్నాడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, దేవుడైతే అందరికీ తండ్రే, కానీ నీ తండ్రి ఎవరు అనేటువంటి విషయాన్ని గుర్తించవలసినటువంటి బాధ్యత దేవుడు మనందరి మీద కూడా పెట్టాడు. దాని యొక్క మార్గాన్ని ఎలాగ మనం దాన్ని అన్వేషించి తెలుసుకోవాలనేటువంటి దానికి వాక్యం అనేటువంటి సహాయాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు. కాబట్టి నువ్వు వాక్యాన్ని పరిశీలన చేసి, ఇది దేవుని వాక్యము అని చెప్పి దీని ఎడల శ్రద్ధ కలిగి ఉన్నావా, నిన్ను సృష్టించినటువంటి తండ్రిని నీవు ఎరిగినటువంటి వాడుగా ఉంటావు. అప్పుడు ఆయన ద్వారా ప్రేమించబడి, శిక్షింపబడి, నిత్యజీవం అనేటువంటి బహుమానాన్ని పొందడానికి ఆ కుమారులకి దేవుడు అవకాశం అనేటువంటిది కల్పిస్తున్నాడు. అప్పుడు యేసుక్రీస్తుని గురించి దేవుడు ఏదైతే ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను అని చెప్పినటువంటి సాక్ష్యము మనందరికీ కూడా వర్తిస్తుంది. మనందరి ఎడల దేవుడు ఆనందిస్తాడు. మనందరినీ కూడా ఆయన ప్రియ కుమారులుగా ఎంచుతాడు. తండ్రిని గురించి తెలుసుకోవాలి, తండ్రి ఎవరో గుర్తించగలగాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్లయితే, అది మన యొక్క సొంత జ్ఞానాన్ని బట్టో, మనమేదో దివారాత్రులు కూడా బైబిల్ని చదవడం ద్వారానో, మన యొక్క ఆలోచన, మన యొక్క గొప్పతనాన్ని బట్టి కాదు. కానీ దేవుడు ఎవరినైతే అనాదికాల సంకల్పంలోనే తన కుమారునిగా నిర్ణయించుకున్నాడో, నియమించాడో, ఆ యేసుక్రీస్తు మాత్రమే తండ్రిని గురించినటువంటి సమాచారాన్ని మనకి తెలియజేస్తాడు. ఎందుకనంటే ఈయన అద్వితీయ కుమారుడు. ఈయన యొక్క నియామకం అనేటువంటిది అనాదికాల సంకల్పంలోనే, లేకపోతే జగత్తు పునాది వేయబడక ముందే ఈయన ద్వారా దేవుడు మనందరినీ కూడా కుమారులుగా స్వీకరించాలని ప్రేమపూర్వకమైనటువంటి తలంపు, ఆలోచన కలిగి ఉన్నాడనేటువంటి విషయం మనం ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాల్లో మనం చూస్తాం కదా. కాబట్టి ఈ యొక్క ఏర్పాటు ఎడల మనందరికీ కూడా ఒక అవగాహన అనేటువంటిది ఉండడం తప్పనిసరి. ఆ కుమారుడు ఎవరిని గురించి అయితే మనతో మాట్లాడతాడో, ఆ కుమారుడు ఎవరైతే ఈయన తండ్రి అయినటువంటి దేవుడు అని చెప్పి సాక్ష్యం చెప్తాడో, ఆయన మాత్రమే నీ యొక్క తండ్రి. మలాకి గ్రంథంలో మనం చదువుకున్నట్లుగా మన అందరికీ తండ్రి ఒక్కడే కాదా అంటే, ఎవరు ఆ తండ్రి అనేటువంటి విషయాన్ని దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ఈ లోకం అంతటికీ కూడా ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 27వ వచనం, సమస్తమును నా తండ్రి చేత నాకు అప్పగింపబడి ఉన్నది. తండ్రిగాక ఎవడును కుమారుని ఎరుగడు, కుమారుడుగాకను
కుమారుడు ఎవనికి ఆయనను బయలుపరచను ఉద్దేశించునో వాడు గాకను మరి ఎవడును తండ్రిని ఎరుగడు. కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. కుమారుడు ఎవరికైతే తండ్రిని గురించినటువంటి సమాచారం అందిస్తాడో ఆయన మాత్రమే నిజమైనటువంటి తండ్రి అని చెప్పి నువ్వు గుర్తించాలి. అంటే యేసుక్రీస్తు అనుసరించినటువంటి మార్గాలను, ఆయన చెప్పినటువంటి మాటలను పరిశీలించడం ద్వారా మాత్రమే తండ్రి అయినటువంటి దేవుణ్ణి మనము గుర్తించగలుగుతాము. తద్వారా దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలుగా మనము మారగలుగుతాము. ఎప్పుడైతే నువ్వు కుమారుని గుర్తించగలుగుతావో కుమారుని ద్వారా తండ్రి దగ్గరికి నువ్వు రాగలుగుతావు. నువ్వు ఎప్పుడైతే తండ్రి దగ్గరికి, కుమారుడి దగ్గరికి, తండ్రి కుమారుడు వీరిద్దరితో కలిసి సహవాసం చేయగలుగుతావో అప్పుడు నువ్వు ఒక నిజమైనటువంటి క్రైస్తవుడుగా, లేఖన భాగాల యొక్క అర్థాలను తెలుసుకున్నటువంటి క్రైస్తవుడు అనబడతావు, నిజమైనటువంటి విశ్వాసి అనబడతావు. నువ్వు క్రైస్తవుడు అయినందుకు, విశ్వాసివి అని చెప్పి అనిపించుకున్నందుకు గాను ఆ యొక్క భారాన్ని నీకు నువ్వుగా భరించడానికి సిద్ధపడినంత మాత్రాన లోకము కానీ, లేకపోతే ఇతరమైనటువంటి మనుషులు కానీ మనల్ని గొప్ప చేయరు కానీ, లేకపోతే సన్మానించరు కానీ, దాని వలన వచ్చేటువంటి ప్రతిఫలం ఏంటి? దేవుని చేత చెయ్యి విడవబడము. అంటే ఏంటి? లోకం మనల్ని ద్వేషిస్తుంది. ఎందును బట్టనంటే నువ్వు తండ్రిని ఎరిగి ఉన్నావు, కుమారుని ఎరిగి ఉన్నావు కాబట్టి. వీరిద్దరిని ఎప్పుడైతే నువ్వు తెలుసుకున్నావో, వీరిద్దరి ఎడల ఎప్పుడైతే నీకు జ్ఞానము కలిగిందో, లేఖనము దేవుని యొక్క మాట ఎడల నీకు ఎప్పుడైతే శ్రద్ధ కలిగిందో ఆ కారణాన్ని బట్టి లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది అంటాడు యేసుక్రీస్తు. యోహాను సువార్త 15వ అధ్యాయము 18-19 వచనాలు. లోకం మిమ్మును ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించనని మీరు ఎరుగుదురు. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకొంటిని, అందుచేతనే లోకం మిమ్మును ద్వేషించుచున్నది. యేసుక్రీస్తు చెప్పినటువంటి మాటలను మనం చాలా జాగ్రత్తగా గ్రహించి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీరు ఎప్పుడైతే లోకాన్ని ద్వేషిస్తారో లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. నువ్వు ఏ కారణాన్ని బట్టి లోకాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు అని అంటే నువ్వు తండ్రిని కుమారుణ్ణి ఎరిగి ఉన్నావు కాబట్టి. యేసుక్రీస్తుని ఎందుకు లోకం ద్వేషించింది, ఎందుకు ఆయనను శిలువ మరణానికి అప్పగించింది అని అంటే ఆయనకు తండ్రిని గురించినటువంటి అవగాహన ఉంది. ఏ దేవుని యొక్క సంకల్పం అయితే ఆయన నెరవేర్చడానికి ఈ లోకంలోనికి వచ్చాడో ఆ తండ్రిని గురించినటువంటి, ఆ దేవుని గురించినటువంటి సమస్తమైనటువంటి జ్ఞానము ఈయనకుంది కాబట్టి నేను లోక సంబంధిని కాను. ఒకవేళ మీరు లోక సంబంధులైతే లోకము మీతో స్నేహిస్తుంది, మీతో చాలా బాగా ఉంటుంది, మిమ్మల్ని అభినందిస్తుంది, సన్మానాలు సత్కార్యాలు అన్నీ చేస్తుంది. కానీ మీరు లోక సంబంధులు కారు. ఎందుకనంటే నేను మిమ్మల్ని లోకంలో నుంచి ప్రత్యేకపరిచానని చెప్తున్నాడు యేసుక్రీస్తు. ఒకవేళ మనం నిజమైనటువంటి విశ్వాసులం అయితే తండ్రిని గురించినటువంటి జ్ఞానము, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని గురించినటువంటి జ్ఞానము మనం కలిగి ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా గమనించాలి. లోకం మనల్ని ద్వేషిస్తుంది అంటే ఏంటి? తండ్రి మనల్ని చెయ్యి వదిలేస్తాడు ఆ కారణాన్ని బట్టి. ఎందుకనంటే తాను ప్రేమించి తన చేత ప్రేమించబడేటువంటి బిడ్డలని దేవుడు శిక్షిస్తాడు. ఆయన యొక్క సంకల్పము, ఆయన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది ఆ రకంగా దేవుడు సిద్ధపాటు చేశాడు. లోకం మిమ్మల్ని ఖచ్చితంగా వెలివేస్తుంది, లోకం మిమ్మల్ని మరణానికి అప్పగిస్తుంది. అప్పుడు నువ్వు చేసేటువంటి ప్రార్థన ఏంటంటే యేసుక్రీస్తు శిలువలో చెప్పినటువంటి మాట, నా తండ్రి నువ్వెందుకు నా చేయి వదిలిపెట్టేశావు, నా ప్రార్థన ఎందుకు నువ్వు వినడం లేదు అనేటువంటి ఆ యొక్క మొర అనేటువంటిది, ఆ యొక్క వేదన, బాధ అనేటువంటిది మనందరి నోటి నుండి దేవుని దగ్గర రక్షణార్థమై మమ్మల్ని రక్షించడానికని చెప్పేసి నువ్వు రావా అనేటువంటి విషయాన్ని మనం దేవుని దగ్గర మొరపెట్టేటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. అప్పుడు నువ్వు చేసినటువంటి ప్రార్థనను బట్టి రక్షణార్థమైనటువంటి విడుదల మనందరికీ కూడా దేవుడు కలిగిస్తాడు. ఆ రకమైనటువంటి పరిస్థితిని గురించి మనం ఆలోచించినట్లయితే విశ్వాసములో ఉన్నటువంటి విశ్వాస సంబంధులము, మేము విశ్వాసులము అనేటువంటి పేరు పెట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా అది చాలా మంచి విషయము. ఎందుకనంటే దేవుడు నీ చెయ్యి వదిలిపెట్టేసి నీ అవమానానికి, నీ యొక్క బాధకి, నీ యొక్క ఇబ్బందికి నువ్వు ఓర్చుకోలేనటువంటి నీ విశ్వాసానికి కలిగేటువంటి ఆ పరీక్ష నిమిత్తము ఏమవుతుంది? యేసుక్రీస్తు ఇక్కడ ఏం చేశాడు? అటు ఇటు దిక్కులు చూడలేదు. శిలువ మీద ఉన్నప్పుడు తండ్రికి మొరపెడుతున్నాడు. ఆయనను శిలువ మరణానికి అప్పగించడాన్ని బట్టి యేసుక్రీస్తు నేర్చుకున్నటువంటి విషయం ఏంటనంటే తండ్రికి మొరపెట్టాలి. తండ్రికి ఎందుకు మొరపెట్టాలి అని అంటే ఆయన దేవుడు గనక, ఆయనను గురించినటువంటి జ్ఞానము కుమారుని ద్వారా నువ్వు నేను ఎరిగి ఉన్నాము కాబట్టి మన అందరికీ మాదిరికరంగా యేసుక్రీస్తు ఇక్కడ శిలువలో వేలాడుతున్నాడు కాబట్టి అటువంటి ప్రార్థన మనందరం కూడా చేయాలి దేవుని దగ్గర. దేవుని సన్నిధిలో మోకరిల్లి నీకు వచ్చినటువంటి శ్రమని బట్టి, నీకు వచ్చినటువంటి ఇబ్బందిని బట్టి ఆయనకు మొరపెట్టేటువంటి అవకాశం, ఆయన సన్నిధిలో ప్రార్థన చేసేటువంటి అవకాశం మనకు దక్కుతుంది. ఆ దిశగా దేవుడు మనల్ని నడిపిస్తాడు. కాబట్టే యేసుక్రీస్తు చేయి ఆయన వదిలిపెట్టేశాడు.
ఏ రకంగా యేసుక్రీస్తు యొక్క చేయి తండ్రి అయినటువంటి దేవుడు వదిలిపెట్టేయడం అనేటువంటిది మనందరికీ కూడా మాదిరికరంగా ఉంది అని అంటే, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 8వ వచనాన్ని చదివినట్లయితే, ఆయన కుమారుడై ఉండియు తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకొనెను. అదే విధేయతను మనం నేర్చుకోవాలి. ఎందుకు యేసుక్రీస్తును ఆయన శ్రమల పాలు చేశాడు? ఆయన పొందినటువంటి శ్రమల వలన విధేయత నేర్చుకోవాలనేటువంటిది తండ్రి యొక్క సంకల్పము. మరి మన ఎడల ఆ రకమైనటువంటి సంకల్పం దేవునికి ఉండదా? ఆ రకమైనటువంటి ఏర్పాటు మన ఎడల లేదా అంటే ఖచ్చితంగా ఉంది. తండ్రిని నువ్వు ప్రేమించినప్పుడు, నువ్వు తండ్రిని ప్రేమించినట్లయితే ఆయన ప్రేమించినటువంటి కుమారుని ఆయన గద్దిస్తాడు, శిక్షిస్తాడు, చెయ్యి వదిలేస్తాడు. అది మాదిరికరంగా యేసుక్రీస్తు మనందరికీ ముందుగా చేసి చూపించాడు. ఎందుకు? ఏ కారణాన్ని బట్టి అని అంటే, తాను పొందినటువంటి శ్రమల వలన యేసుక్రీస్తు ఏం నేర్చుకున్నాడనంట? లేఖన భాగం ఏం చెప్తుంది? తాను పొందినటువంటి శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు యేసుక్రీస్తు. యేసుక్రీస్తు యొక్క చెయ్యి వదిలిపెట్టేయడం వలన యేసుక్రీస్తు ఏం నేర్చుకున్నాడు? ఆ శ్రమని బట్టి, ఆ యొక్క ఇబ్బందిని బట్టి, ఆ యొక్క మరణకరమైనటువంటి పరిస్థితిని బట్టి తండ్రికి, దేవునికి ఏ రకంగా విధేయంగా ఉండాలో, ఏ రకంగా విధేయత చూపించాలో, ఏ రకంగా భయభక్తులు చూపించాలో నేర్చుకున్నాడు యేసుక్రీస్తు. కాబట్టే మనకి కూడా ఆయన నేర్పిస్తాడు. ఎందుకనంటే దేవుడు మన ఎడల ప్రేమ కలిగి ఉన్నాడు కాబట్టి, మనందరం కూడా దేవునికి ప్రియమైనటువంటి కుమారులను కాబట్టి మన యొక్క చేయి వదిలేస్తాడు దేవుడు. విధేయత మనకు నేర్పిస్తున్నాడు దేవుడు. ఎందుకంటే మనం ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అనేక సార్లు దేవునికి మనం మొరపెడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం, రకరకాలైనటువంటి అవసరాలు, విన్నపాలు అనేటువంటివి దేవుని దగ్గర మనం తెలియజేస్తూ ఉంటాం. శరీరం యొక్క బలహీనతను బట్టి, మనం ఉండేటువంటి ఆ యొక్క ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను బట్టి ప్రతిసారి కూడా దేవుడికి మనము ప్రార్థన చేస్తూ ఉంటాము, మొరపెడుతూ ఉంటాము. కానీ మనందరం కూడా గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, ఈ శ్రమలు, ఇబ్బందులు, లేకపోతే ఆటంకకరమైనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వీటన్నింటిని గురించినటువంటి మాట పౌలు ఏం చెప్తాడనంటే, రాబోయేటువంటి ఆనందం ముందు, పొందబోయేటువంటి ఆ యొక్క గొప్ప రక్షణ ముందు ఇప్పటి కాల శ్రమలు ఏమాత్రం కూడా ఎన్నదగినవి కావు అని అంటాడు. నువ్వు పొందినటువంటి శ్రమలన్నింటిని గురించి, నీకు వచ్చినటువంటి ఇబ్బందికరమైనటువంటి, మరణకరమైనటువంటి ప్రతి ఒక్క పరిస్థితిని గురించి దేవుడు ముందుగానే నిర్ణయించి ఉన్నాడు. ఎప్పుడు? జగత్తు పునాది వేయబడక ముందే యేసుక్రీస్తులో ఈ యొక్క ఏర్పాటంతా నేను చేసి ఉంచానంటాడు. కాబట్టి మనం ఉండేటువంటి ఆ యొక్క కఠినమైనటువంటి పరిస్థితులు కఠినంగానే ఉంటాయి. దేవుడు మనల్ని కష్టపెడుతున్నట్లుగానే ఉంటాయి. దేవుడు మనల్ని శ్రమల పాలు చేస్తున్నట్టుగానే అనిపిస్తుంది. మనల్ని మరణింపజేస్తున్నట్లుగానే అనిపిస్తుంది. మరణానికి అప్పగిస్తున్నట్లుగానే అనిపిస్తుంది. దేవుని యొక్క ప్రేమ అట్టి విధంగానే ఉంటుంది, ఆ రకంగానే ఉంటుంది. కానీ మనందరం కూడా గుర్తుంచుకొని ఆ యొక్క కారణాన్ని బట్టే బలపరచబడవలసినటువంటి విషయము, మనందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటనంటే, దేవుడు యేసుక్రీస్తు యొక్క చెయ్యి విడిచిపెట్టేశాడు కాబట్టే, ఆయనను అలా వదిలేశాడు కాబట్టే 3వ రోజు సజీవుడై లెగగలిగాడు, మహిమలోనికి ప్రవేశించగలిగాడు, మహిమ శరీరాన్ని పొందుకోగలిగాడు. నేను లోకాన్ని జయించాను అని చెప్పి ధైర్యంగా లోకం ముందుకు వచ్చి ఆయన చెప్పగలిగాడు. అటువంటి సాక్ష్యము మనందరం కూడా కలిగి ఉండాలని చెప్పి ఆశిస్తూ ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. వందనాలు.